మిమ్మల్ని చూస్తుంటే నాకు భగవంతుని చూస్తే ఎట్లా సంతోషం ఉంటుందో మిమ్మల్ని చూస్తే కూడా ఆ రకమైనటువంటి సంతోషం ఉందనేటువంటి విషయాన్ని అయితే మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. చాలామంది దివ్యాంగులు అంటే డిసెంబర్ 3 తారీఖు వచ్చిన రోజు పెద్ద పెద్ద ప్రకటనలు, టీవీల ప్రకటనలు, పేపర్ల ప్రకటనలు, వాట్సాప్లల్లా, ఫేస్బుక్లల్లా వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్తారు. కానీ వాస్తవానికి ఏంటంటే అదంతా జరగదు. చెప్పుకోవడానికి ఆ రోజు డిసెంబర్ 3 తారీఖు రోజు మాత్రమే దివ్యాంగులు చాలా సంతోషంగా, ఎందుకంటే మా గురించి సమాజం ఇంత గొప్పగా పొగుడుతున్నది, ఇంత సంతోషంగా ఉంటున్నారు అనేటువంటి దాని మీద మనమందరం కూడా చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి. వాస్తవానికి ఏంటంటే దివ్యాంగులు అంటే వాళ్ళు మనకు సమాజానికి పనికి రానేటువంటి వ్యక్తులు అనేటువంటి భావన చాలా మంది ఒకటి ఉంటుంది. కానీ మీదికి ఒకటి ప్రకటిస్తారు, లోపల ఒకటి ఉంటుంది. నేనేం కోరుతున్నా అంటే ఈరోజు డిసెంబర్ 3 కాకుండా డిసెంబర్ 3 తారీఖే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అనేటువంటి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది. నేనేం చెప్తున్నా అంటే ప్రతిరోజు దివ్యాంగుల రోజే. ఆ గొప్పతనాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దివ్యాంగులు నిజంగా చెప్తున్నా కదా, మనకు ఒక గంట కరెంటు పోతేనే చీకటి, రాత్రి 12 గంటలకు కానీ 2 గంటలకు కరెంటు పోతేనే చిమ్మ చీకట్ల మనకు అగ్గిపెట్టెలు ఎంకుదామన్నా, క్యాండిల్ ఎంకుదామన్నా ఒక గంట సేపు మనం మొత్తం హైరాన్ అయిపోతాం, గాబర్ అయిపోతాం గంట సేపు. కొన్ని జీవితాలు జీవితం మొత్తం అంధకారం ఉండమంటే అది ఎంత బాధాకరం. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. హృదయాన్ని తెరిచి ఆలోచన చేసుకోవాలి. గంట సేపు మనం తట్టుకోలేము, ఒక్కరోజు తట్టుకోలేము. జీవితం మొత్తం అంధకారం ఉన్నటువంటి, నిజంగా చెప్తున్నా కదా, అందులో నాకు తెలిసిన మటుకు ఎవరైతున్నారో వాళ్ళు భగవంతుని యొక్క స్వరూపం. వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళని పూజిద్దాం, వాళ్ళకి ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా సహకారం అందించేటువంటి ప్రయత్నం చేశాం. దాంతోపాటు కొందరికి చేతులుండే మనం అనుకుంటాం దివ్యాంగులపై వాళ్ళకి పెన్షన్ వస్తుంది అనేటువంటి ముచ్చట చెప్తారు. పెన్షన్ అంటే దేనికి అసలు? పెన్షన్ అంటే అందరూ అనుకుంటారు పెన్షన్ వస్తుంది, టెన్షన్ లేకుంటున్నారనే ముచ్చట చెప్తారు. అక్కడ కుటుంబం నుంచి ప్రోత్సాహం ఉండదు. అంటే ఎట్లున్నా కానీ ఇంట్లో రాగానే అరే నీ అమ్మాయి ఈయనకి ఎట్లా చేయాలి, నేను ఎంతగానం చేయాలనేటువంటి దాని మీద చీదరించుకునేటువంటి పరిస్థితి మన కుటుంబ సభ్యులు ఉంటుంది. మీదికి మస్తు మాట్లాడతారు, మీదికి తీసుకొచ్చేటప్పుడు ప్రేమతో మాట్లాడతారు తప్ప ప్రతిరోజు అవమానాలు గురయ్యేటువంటి పరిస్థితి నేనైతే ప్రత్యక్షంగా చూస్తున్నాను. కాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఉంటుంది. కాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఏమైనా చేయాలంటే కూడా ఈ కుటుంబ సభ్యులే, ఎవరో కాదు, మనకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు, మనకు అన్ని రకాలుగా చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్నిసార్లు చేయాలి, నాకు ఎంత సేవ చేయాలనేటువంటి దాని మీద వాళ్ళు లోపల విసురుకుంటా, బాధపడుకుంటా, నీ జీవితం ఇంతే, నువ్వు అసలు శనీశ్వరుని, నువ్వు శని లెక్క పుట్టినావు, మా కుటుంబంలో మా వంశంలో నువ్వు దరిద్రుని అని కూర్చొని చెప్తాను. నేనేం చెప్తున్నా అంటే దివ్యాంగులందరూ కూడా డైమండ్ కంటే, కోహినూరు వజ్రం కంటే కూడా గొప్ప వ్యక్తులు, శక్తుల మీద అనేటువంటి విషయాలు అయితే నేను సగర్వంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తి తెలియజేస్తున్నాను. ఎందుకంటే దివ్యాంగులు నిజంగా చెప్తున్నా కదా, అందరూ అనుకుంటారు దివ్యాంగులు ఎందుకు చెప్తున్నా అంటే మనం ఆలోచన చేసుకోవాలి. దివ్యాంగులు అనేటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క స్వరూపం. భగవంతుని మనం ప్రత్యక్షంగా చూడము, మన రూపాలు ఉంటాయి కదా, మన కళ్ళు లేకున్నా గానీ అలా మనకు భగవంతుడు కనిపిస్తాడు, చేతులు లేకున్నా గానీ అలా మనకు భగవంతుడు కనిపిస్తాడు, కాళ్ళు లేకున్నా గానీ మనకల్లా భగవంతుడు కనిపిస్తాడు, మాట రాకున్నా మనకల్లా భగవంతుడు కనిపిస్తాడు, చెవులు వినిపించకుండా మనకు భగవంతుడు కనిపిస్తాడు. మీరందరూ కూడా నా దృష్టిలో మాత్రం నిజంగా చెప్తున్నా కదా, భూలోకంలో గాని మన స్వర్గలోకంలో ఉంటున్న దేవుళ్ళు గాని నేను మాత్రం భూలోకంలో ఉండేటువంటి సుమారు ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల మంది దివ్యాంగులు దేవుల ప్రతిరూపాలనేటువంటి విషయాన్ని అయితే నేను మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి మా సిస్టర్, మా జుబేదా గారు, జుబేదా అంటే నిజంగా చెప్తున్నా కదా, జుబేదా అంటే దివ్యాంగుల లోపల ఒక జ్యోతి, ఒక వెలుతురు, ఒక దివిటి లేక ఆమె నిజంగా చెప్తున్నా కదా, ఆమెకి వెనుకకి ఇవ్వలేరు, ముంగట ఇవ్వలేరు. ఒక సామాన్యమైన మహిళ చిన్నగా ఏం చేసిందంటే జడిపిలా ఎట్లో రిక్వెస్ట్ చేసుకొని ఆ మంచితనం దేంతోనో చిన్న ఎస్టీడీ బూత్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది ఫ్రీ కాల్స్ చేస్తున్నారు. అన్న 2-3 సార్లు మాట్లాడి 3 సార్లు మాట్లాడి దాని తర్వాత ఆమె మంచితనం చూసి ప్రతి ఒక్కరు కూడా ఆమెకు సహకారం చేసేటువంటి ప్రయత్నం చేసింది. నిజంగా చెప్తున్నా కదా, ఒక 20 సంవత్సరాల నుంచి
కుటుంబ సభ్యులు లేరు, ఎవ్వరు లేకున్నా ఈ రోజు వాళ్ళ పిల్లల్ని ఆమె ఈ రోజు ఇంత పోటీకి బతుకుందా. నిజంగా చెప్తున్నా కదా, దేవుని యొక్క కృప. కష్టం అనేటువంటి దాన్ని ప్రేమించింది, కష్టాన్ని ఇష్టపడ్డది, అవమానాన్ని ఇష్టపడ్డది, వ్యతిరేకతని ఇష్టపడ్డది. కొన్ని సందర్భాల్లో నా జీవితం ఇట్లా అయిపోయింది, నేను ఒక ఆడదానిగా పుట్టి కూడా నా మొత్తం అందట్లో కూడా అవమానం పడుతున్నా. చాలా సందర్భాల్లో కూడా సజ్జం అనేటువంటి ఆలోచన చేసిందని, తర్వాత ఆలోచన చేసింది. ఏం ఆలోచన చేసిందంటే, నాకు కాలు లేకున్నా గానీ నా మనసు అనేది ఉన్నది, నాకు హృదయం అనేటువంటిది ఉన్నది, నాకు సర్వం శక్తి ఉన్నది, నేనెందుకు సస్తా, సావును చంపుతా, ఇది నాకు నేను చేసినటువంటి తప్పు కాదు, మాకు భగవంతుడు ఇచ్చినటువంటిది, ఇది ఒక రకమైనటువంటి ఒక కష్టాన్ని భగవంతుడు మాకు కోరుకున్నాడు, సరే మీరు కష్టపడతా అనేటువంటి దాని మీద ముంగడికి వచ్చినటువంటి సంగారెడ్డి జ్యోతి, దివ్యాంగుల జ్యోతి విషయాన్ని అయితే నేను మనస్ఫూర్తి తెలియజేస్తున్నా. పక్కకున్నటువంటి నరసింహ నిజంగా చెప్తున్నా, గత సంవత్సరం నుంచి చూస్తున్నా అన్నను, ఆయన ఎంతో ఎంత టాలెంట్ అంటే నరసింహ లోపల అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది. ఆయన పేపర్ కూడా పెన్ గన్ అనేటువంటి ముచ్చట చెప్పింది. చాలా సందర్భాలు ఉంటాడు, ఏం నరసింహన్న నువ్వు నిజంగా నువ్వు ఇట్లుండి కూడా ఒక పేపర్ని ఎట్లా నడిపిస్తున్నావు, ఒక ఛానల్ ఎట్లా నడిపిస్తున్నావు, ఒక ప్రింట్ మీడియాని ఎట్లా నడిపిస్తున్నావు అనేటువంటి దాని మీద చాలా సందర్భాలు అంటే నా లోపల శక్తి ఉన్నది. నేను ఎప్పుడు కూడా నేను దివ్యాంగుని అనేటువంటి ఆలోచన చేస్తారు, కానీ నేను దివ్యమైనటువంటి వ్యక్తిని అనేటువంటి చెప్పినటువంటి వ్యక్తి కూడా మా నరసింహ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటాం. అసలు గొప్ప ఆలోచన మన లోపల ఏంటంటే, చాలా మంది ఏంటంటే చిన్న ఇబ్బంది రాగానే సమస్య అనేటువంటి దాని మీద బాధపడతాం. నా కళ్ళు లేవు అనేటువంటి సమస్య, కాళ్ళు లేవు అనేటువంటి సమస్య, చేయలేవు అనేటువంటి సమస్య అనేటువంటి దానికి నరసింహని చూసా కదా, నాకు ఏ సమస్య లేవు, ఆ సమస్యకు పరిష్కారం చేసేటువంటి సత్తా నా లోపల ఉంది. కనుక ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో ఎక్కడ పోయినా గానీ పెన్ను అనేటువంటిది ఈరోజు గన్ను లేక వెళ్తుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మా లక్ష్మమ్మ, ఆమె కూడా పొద్దుగాల నుంచి రాత్రి వరకు అనేక రకాలైనటువంటి కష్టాలు పడుకుంటా జీవనం సాగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మా సుశీలమ్మ, నేను సుశీలమ్మను చూస్తున్నాం, ఎప్పుడు కూడా ఎంత సుశీలమ్మ అంటే సౌమ్యంగా చాలా చాలా మంచి ప్రేమతోని పలకరించేటువంటి మా సుశీలమ్మ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. వీళ్ళు ఓ సోలార్ సంబంధించినటువంటి దాన్ని తీసుకొచ్చినప్పుడు సుమారు 100 మంది మహిళలకు కూడా చాలా దారి చూపించినటువంటి ఘనత కూడా మా జుబేదా గారికి ఉన్నది. ఎందుకంటే సోలార్ అంటే సూర్యుని యొక్క శక్తి పడ్డప్పుడే ఆ బల్బు వెలుగుతుంది. నేనేం చెప్తున్నా అంటే, సూర్యుని శక్తి పడితే బల్బు ఎట్లా వెలుగుతుందో, కానీ జుబేదా వీళ్ళందరి మీద మనసు పడ్డప్పుడు సూర్యుని కంటే శక్తి లేక బతికేటువంటి శక్తిని ఇచ్చిన జుబేదా కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. పక్కకున్నటువంటి యాదమ్మ కూడా మాట్లాడకున్నా గానీ పని చేయడంలో చాలా దిట్ట, మా యాదమ్మ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అక్కడ ఉన్నటువంటి పద్మమ్మ ఏదున్నా నిష్కలంకంగా ఆమె చాలా చక్కగా మాట్లాడేటువంటి మా యాదమ్మ, మా పద్మమ్మ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రవీణ్, ఏం పేరు, ప్రవీణ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాగరాణి గారికి, మా రమేష్ అన్న నిజంగా చెప్తున్నా కదా, ఎక్కడున్నా నేను ఏడున్నా గానీ వేనన్నా వస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అందరు వచ్చింది కదా, ఈ రోజు ఎంత, డిసెంబర్ 14 తారీఖు. ఈ రోజు నిజంగా చెప్తున్నా కదా, మీరు అందరు వచ్చినందుకు, దేవుళ్ళు అందరూ నా దగ్గర వచ్చింది కదా, నేను కూడా చాలా ఉన్నత స్థాయికి వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే ఇంతమంది దేవుళ్ళు వచ్చినందుకు నిజంగా చెప్తున్నా కదా, నా లోపల కూడా ఒక శక్తి ఉద్భవించేయడానికి మీరందరూ కారకులు అవుతారు. మా రమేష్ అన్న కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా సందర్భాల్లో కూడా మా రమేష్ అన్నతో నేను కూడా యువతకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఏం చెప్పినా గానీ వేనన్న అనగానే మొత్తం హృదయాంతరాలకి వచ్చేటువంటి గొప్ప వ్యక్తి మా రమేష్ అన్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదే విధంగా వెంకన్న ఎక్కడున్నా గానీ నేను కిలోమీటర్ దూరం ఉన్నా కానీ చేతిట్ట లేపుతున్నాయి, చేతిట్ట లేపి వేనన్నా అనేటువంటి దాని మీద చాలా అద్భుతంగా మాట్లాడేటువంటి మా వెంకన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రవీణ్ గారికి ఆయన కూడా ఒక మంచి సూచన చేసిన ఏంటంటే, సంగారెడ్డి పట్టణం లోపల చాలా మంది డబ్బాలు పెట్టుకోరు, మా దివ్యాంగులకు సంబంధించినటువంటి దాని మీద అవకాశం ఇస్తే మేము కూడా బతుకుదేరు కోసం మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మాకు షాప్లలో పోవాలంటే, షాపుకు సంబంధించినటువంటి కిరాయి కట్టుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ జమానాలో మాకు వెళ్ళే కనుక కొద్దిగా కిరాయి కూడా ఏం కట్టలేని పరిస్థితి ఉంటుంది. కనుక మేము ఈజీగా బతుకుతాం అనేటువంటి దాని మీద చెప్పినటువంటి ప్రవీణ్ గారికి నా వంతు సహకారం కూడా ఖచ్చితంగా చేపించేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఆప్కా నామ్ క్యా బేటా, మదర్సే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి మా వీరేష్ అన్న పేరు నిజంగా చెప్తున్నాను, ఎవరు పెట్టినా కరెక్ట్ వీరుడైన కాలు చేతులు మంచిగా కొబ్బరికాయ కొట్టాలంటే అక్కడిక్కడ బెండ్ అయిపోతున్నాం. కానీ మా వీరేష్ అన్న ఉన్న దగ్గర కొబ్బరికాయలు ఎట్లా తలకాయ ఎక్కువ కొడతారంటే చాలా చక్కగా కొట్టి రోజుకు, నిజంగా చెప్తున్నా కదా, రోజుకు ఆయన చాలా కష్టపడతారు. అది మామూలు ముచ్చట కదా, అందరు ఏంటంటే కుర్చీ దగ్గర ఉంటారు, కానీ కొబ్బరికాయ తీసుకొని కొట్టాలంటే కూడా చాలా శక్తి ఉండాలి. ఆయన ఇంకోటి, ఆయన దివ్యాంగుడై కూడా ఆ కొబ్బరికాయ కొట్టేటువంటి శక్తి ఇచ్చినందుకు ఆ భగవంతుని కోరుకుంటుంది ఏంటంటే ఆయన మనందరూ కూడా ఆదర్శం కావాలని చెప్పేసి కూడా మా వీరేష్ అన్న కూడా కోరుతున్నాం. ఇప్పటిదాకా ఇస్మాయిల్
ఇస్మాయిల్ భాయ్ ఆయన కూడా చాలా సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఈరోజు ఆయన పీజీ దాకా డిగ్రీ చేసుకొని కంప్యూటర్ నేర్చుకున్న తర్వాత మారుమూల గ్రామాలైనటువంటి విద్యార్థుల లోపల యువత లోపల నిరుద్యోగం లోపల వాళ్ళ కంప్యూటర్ నాలెడ్జ్ నేర్పాలనేటువంటి దాని మీద ముగ్గురు చెల్లెల పెళ్లి చేసిండు. సుమారు 50 లక్షల ప్రాపర్టీ లాంటి ఇల్లున కట్టినంటే ఒక దివ్యాంగులు తలుచుకుంటే చెప్తున్నా కదా, మనం ఎంత దివ్యంగా ఉంటాం అన్నటువంటి దానికి నిదర్శనంగా నిలిచినటువంటి ఇస్మాయిల్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మా అన్న సిద్ధప్ప ఆయన మాటలు రాకుండా గానీ ఆయన పని చేసేట్లో సిద్ధాస్తులు కనుక సిద్ధప్పకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా మహేష్ గారు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా మహేష్ నిజంగా చెప్తున్నా కదా, ఆయన దివ్యాంగుడు అయినా కూడా ఏ సామాజిక కార్యక్రమం అయినా కానీ ₹1 ఆశించకూడదు. కానీ ఇట్లా చెప్పంగానే ఏదున్నా సరే చెప్పంగానే ఇట్లా తక్కువ వాలిపోయి దానికి సంబంధించినటువంటి వాట్సాప్ లా ఫేస్బుక్ లా టకటక అందరికీ మాధ్యమాల పంపించేటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి మా మహేష్. నిజంగా చెప్తున్నా, మహేష్ కూడా ఒకటే కోరుకుంటే ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా ఆయన ఉన్నత స్థాయికి రావాలన్నటువంటి దాని మీద కోరుతున్నా. పక్కకు ఉన్నటువంటి రాజు, ఆయన అందరికంటే ఎక్కువ చదివినటువంటి రాజు కూడా, మా రాజు గారికి కూడా PhD చేస్తున్నాడు. ఆ PhD ఇంకా ఉన్నత స్థాయికి పోవాలని చెప్పేసి కూడా నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా మా నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మల్లేశ్వరి గారికి, ఆ పాపకు వచ్చినాక తెలియదు మన సిద్ధన్న కూతురు నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. NH10 టీవీకి సంబంధించినటువంటి మా దాసన్న గారికి, మా మహేష్ గారికి, అదేవిధంగా ధర్మన్న గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ డిసెంబర్ 3 తారీఖు అనేటువంటిది ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి లోపల ఏం చేస్తుందంటే ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి సమస్య మీద చర్చించాలనేటువంటి దాని మీద సుమారు చాలా దేశాలలో భారతదేశం కూడా పాల్గొనడం జరిగింది. 1992 నుంచి 1998 నుంచి దివ్యాంగుల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా చేయాలనేటువంటి దాని మీద తీర్మానం చేసుకున్న ఆ తీర్మానం యొక్క ఫలితం ఏంటంటే ముందుగా వాళ్ళకి ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇప్పటిదాకా నరసింహన్ ఏం అడిగిండు, మాకు రిజర్వేషన్ 5% కావాలని ముచ్చటండి. దాని తర్వాత మాకు ఆర్థికంగా ఎదగాలనేటువంటి దాని మీద మాకు కొన్ని స్కీమ్స్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. నేనేం కోరుకుంటున్నా అంటే ఇవన్నీ రావాలంటే మనకి ఏం కావాలి, రాజ్యాధికారం కావాలి. రాజ్యాధికారం కాకుండా దివ్యాంగులకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఎమ్మెల్యే అయిందనుకో, మీకు సంబంధించినటువంటి సమస్యలు అక్కడ ప్రస్తావించేటువంటి అవకాశం. అక్కడ ప్రస్తావన రావాలంటే ఒక దివ్యాంగులు ఒక ఎమ్మెల్యే కావాలి. పార్లమెంట్ లో ప్రస్తావించాలంటే ఒక దివ్యాంగుడు ఏం కావాలి, ఎంపీ కావాలి, ఒక చైర్మన్ కావాలి, ఒక కౌన్సిలర్ కావాలి, ఒక వార్డు మెంబర్ కావాలి. మనం ఎంతసేపు మనం ఏం ఆలోచన చేస్తున్నాం, యాదమ్మ గాని, సుశీల గాని, లక్ష్మి గాని, మా జుబేద గాని, మా నరసింహన్న గాని, అదేవిధంగా పద్మమ్మ గాని, ప్రవీణ గాని, నాగరాణి గాని, మా రమేష్ అన్న గాని, వెంకట్ గాని, ప్రవీణ్ గాని, మా వీరేష్ గాని, ఇస్మాయిల్ గాని, సిద్ధప్ప గాని, మహేష్ గాని, రాజు గాని, మహేష్ గాని, నారాయణ గాని, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఏం కోరుకుంటున్నారు అంటే నేను ఎట్లా బతకాలనేటువంటి దాని మీద కోరుకుంటున్నాము. కానీ ఈ రోజు నేను దివ్యాంగుల దినోత్సవం రోజు మీ హృదయాన్ని ఓపెన్ చేసి నేను ఎట్లయినా బతుకుతా. ఎందుకంటే మిమ్మల్ని సృష్టించింది ఎవరు, భగవంతుడు సృష్టించుడు, ఆయన ఖచ్చితంగా నడుపుతాడు. కానీ మీరు బతకడం కాదు, మీకంటే కూడా చిన్న ఉన్న బతకాలంటే ముందుగా మనకు కావాల్సింది ఏంది, నేను చెప్పింది కాదు, ఐక్యరాజ్య సమితి అనేటువంటి చెప్పింది ఏంటంటే రాజకీయంగా రాటుదేరినటువంటి వ్యక్తులే మా దివ్యాంగులు కావాలంటే కార్యక్రమం కూడా కావాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటాం. దాంతో పాటు సామాజికంగా ముచ్చట చెప్తారు ఏంటంటే దివ్యాంగుల దినోత్సవం వచ్చినప్పుడే ఫుట్బాల్ ఆడిపిస్తారు, వాలీబాల్ ఆడిపిస్తారు, క్రికెట్ ఆడిపిస్తారు, ఇంకోటి ఆడిపిస్తారు, తర్వాత కూడా పట్టించుకోలేండి. సామాజికంగా అంటే సకలాంగులతో పాటు దివ్యాంగులు వచ్చిన రోజు ఆ రోజు నిజమైనటువంటి రోజైతే అనేటువంటి విషయాన్ని కూడా నేను సామాజికంగా అంటే అందరున్నప్పుడు కూడా దివ్యాంగులకు కూడా సరి అయినటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను. ఆర్థికంగా అంటే చాలా మంది ఆర్థికంగా ఎదగాలంటే మనం ఏం చేస్తున్నామంటే 5% కోసమో ఇంకా స్కీమ్ల కోసమో కాదు, మీరు కూడా పారిశ్రామికవేత్తలు కావాలంటే మీరే కొన్ని వందల వేల మంది కూడా ఉపాధి చూపించేటువంటి వ్యక్తులు కావాలి. ఉపాధి చూపించకపోతే ఏమైపోతుందంటే మనం ఎంతసేపు మనం బిస్కెట్ల గురించి ఆలోచన చేసేటువంటి ప్రయత్నం, మనం బిస్కెట్ల గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తులు దివ్యాంగులు కాదు. దయచేసి చెప్తున్నా కదా, బిస్కెట్ల గురించి ఆలోచన చేసే దివ్యాంగులు కాదు, బిస్కెట్ల కంపెనీ గురించి ఆలోచన చేసే దివ్యాంగులు అనేటువంటి కార్యక్రమానికి నాంది పలకాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కోరుతున్నా. ఆ రకమైనటువంటి శక్తి సామర్థ్యం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఎంతసేపు మనం చాలా మంది ఏంటంటే నాకు ఆ 4000 పెన్షన్ వస్తే చాలు, 4000 నుంచి 6000 పెన్షన్ వస్తే చాలు, దాని తర్వాత ఇది వస్తే నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే చాలు, నాకు ఇంకా దాంట్లో ఇల్లు వస్తే చాలు, నాకు మన బస్ పాస్ వస్తే చాలు, నాకు అది వస్తే చాలు. దయచేసి చెప్తున్నా కదా, దీంతో పాటు కూడా మీరు ఆలోచన చేసుకోవాలి ఏంటంటే మీకున్నటువంటి పరిధి లోపల ఏ రకంగా ముంగడిపోతాం అనేటువంటిది కూడా మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా
కోరుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఇక చెప్పుకుంటూ పోతే చాలా రకాల సాంస్కృతికంగా కూడా నేను చెప్తున్నా కదా, సంస్కృతంగా అంటే మన చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మన జిల్లాలో గానీ రాష్ట్రంలో గానీ. ఏ సాంస్కృతికమైన కార్యక్రమం ఉన్నా గానీ అలా దివ్యాంగులు కూడా సరి అయినటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి